వెల్కమ్ టు యోయో టీవీ. రానున్న రోజుల్లో తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు కారణం టీఆర్ఎస్ అని కొంతమంది అంటున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారాన్ని ఆలస్యంగా కేటీఆర్ ఖండించగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు, పొత్తు ఉండనుంది అనే తరహాలో కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ఏ కూటమిలోనూ లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదని వ్యాఖ్యానించారు. ఇందుకు బలం చేకూర్చుతుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇంకొంతమంది చేరేందుకు రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ఒంటరిగా పాల్గొనడం అసాధ్యమని పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. అయితే పార్టీని వరుసగా నేతలు వేడుతున్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు భవిష్యత్తులో జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు ఉంటున్నదని పరోక్షంగా కేటీఆర్ సంకేతాలు ఇస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ విలీనం అంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విలీనం కాదు, పొత్తుకు సిద్ధమని సంకేతాలు పంపినట్లు ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.